మన ఛానల్లో కథ వింటున్న అందరికీ స్వాగతం. మన ఛానల్లో కథ వింటున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తారని ఆశిస్తూ ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చెప్పుకోబో కథ ఏమిటంటే తెనాలి రామలింగుడు యొక్క 7 వారాల నగల కథ. నిండు సభలో శ్రీకృష్ణదేవరాయల వారు చాలా ఉల్లాసంగా ఉన్నారు. ఆ రోజు ఎన్నో ప్రజా సమస్యలను తేలిగ్గా పరిష్కరించానని రాయల వారికి ఆయన ఏర్పాటు చేసిన న్యాయ నిపుణులకు ఆనందంగా ఉంది. మధ్యాహ్న సమయంలో ఓ పల్లకిని బోయలు తెచ్చారు. అంతా ఆశ్చర్యంగా చూశారు. అందులో నుంచి పలుచని తెరచాటు నుంచి ఓ అందాల అపరాజిత దిగింది. రాయలు కనుసైగను చూసి కొత్వాలు ఆయనకు చెవిలో వివరించాడు. ప్రభు, ఏలినవారు ఈ దీనురాలిని రక్షించి కాపాడవలెను. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన నేను ఇది నా ఊరు అని చెప్పుకోలేని దానను. పలు నృత్యాలు నేర్చినందువలన తమ వంటి కళాపోషకుల ముందర నర్తించి పొట్టపోసుకుంటున్నాను. ఎందరో కళాభిమానులు ఇచ్చిన విలువైన వస్తువులు, ఆభరణములు, ధనము నాకు, నా వెనుకున్న నా కుటుంబీకులకు అన్న వస్త్రాలకు లోటు లేకుండా కాపాడుతున్నాయి. అట్టి ఆధారాన్ని గత రాత్రి కోల్పోతిని అని పెద్దగా రోదిస్తూ చెప్పింది మోహనాంగి అనే నర్తకి. ముందా ఏడుపు ఆపి చెప్పవలసినది మరింతగా అర్థమయ్యేలా చెప్పు. ఇన్ని దేశాలు తిరిగితివి అని చెబుతున్నావు, చివరికి పామరత్వ పలుకులు పలుకుతున్నావు. నీవు కోల్పోయింది ఏమిటి అని ప్రశ్నించాడు తిమ్మరసు. అయ్యా మహామంత్రి అప్పాజీ, నాకు తండ్రి వంటి వారు. నా గోడు విని నాకు న్యాయం ఇప్పించండి. ఈ విజయనగరంలో న్యాయం 4 పాదాల నడుస్తుందని విన్నాను. గత రాత్రి నా ఇంట నేను, నా కుటుంబీకులు నిద్రిస్తుండగా దొంగలు పడి మొత్తం దోచుకున్నారు. 7 వారాల నగలు, వాటితో పాటు మొగలాయులు ఇచ్చిన వజ్రాల గొలుసు, అలాగే పలువురు రాజులు సమర్పించిన బంగారు నగలు మొత్తం మూటగట్టుకుని పోయారు. నా జీవితంలో నేను తిరిగి సంపాదించుకోలేని నా స్వార్జిత సంపద అంతా కోల్పోతిని. కడుదీనంగా తమ ముందు నిల్చున్నాను. పాల ముంచిన నీట ముంచిన తమరే. మోహనాంగి చెప్పి తలదించుకుని మౌనంగా రోధిస్తూ నిలబడింది. నీవు నర్తకివి సరే, ఎన్నాళ్ళుగా ఇక్కడ ఉంటున్నావు? ఈ నగరానికి ఎప్పుడు వచ్చావు? ఏ రోజు కూడా ప్రభువుల ముందర నాట్య ప్రదర్శన ఇచ్చినట్లు లేదుగా. కారణం చెప్పగలవా అని తిమ్మరసు అడిగాడు. మన్నించండి, నేను వచ్చినదే నా నాట్యము చక్రవర్తి ముందర ప్రదర్శించి ఆ మహామహుని ఆశీర్వాదాలు పొందాలని వచ్చాను. కానీ నాకు నాట్యం అంటే ఎంత ఇష్టమో అంతకంటే సాహిత్య సంపదను ఆస్వాదించడం అన్నా అంతే మక్కువ. ఇక్కడ కవుల గురించి విన్నాక వీరి నుంచి ఏ కొంతైనా సాహిత్య సంపదను నేర్చుకోదలుచుకున్నాను. 10 దినాలుగా ఇక్కడే నివాసం ఉంటున్నాను అని చెప్పింది. రాయలవారు ఈ నాట్యమయూరిలో అవధులు దాటిన సాహిత్యాభిమానమా అని తనలో తానే నవ్వుకొని చిరునవ్వులు చిందించారు. కొత్వాలు, ఈమెకు మన నగరంలో చెడ్డ కష్టము వచ్చింది, చాలా నష్టపోయింది. దీనికి మీ సమాధానము ఏమిటి? నీవు అసమర్థుడివా, లేక దొంగలు చోరు విద్యలో నిపుణులా? గత రాత్రి ఈ నర్తకి నగలు 2 రోజుల క్రితము మన కవీంద్రులు నంది తిమ్మన వారి 7 వారాల నగలు వారింట్లో నిద్రిస్తుండగా దొంగలింపబడినవి. ఈ 2 ఫిర్యాదులు ఒకేలా ఉన్నాయి. రాత్రుల యందు తిరిగే మన పహారా వారు ఏమి చేస్తున్నారు? తీవ్ర స్వరంతో కొత్వాలును అడిగారు రాయలవారు. కొత్వాలు బదిలీయకుండా తలదించుకుని నిలబడ్డాడు. ఏమిటి, మని నంది తిమ్మన ఇంటిలో చోరీ జరిగిందా? అయ్యో, ఏమిటి అన్యాయము! ఇట్టి దురాగతాలను మొక్కలోనే త్రుంచాలి. ఏలిన వారు స్వయంగా జోక్యం చేసుకోవాలి. తాతాచార్యుల వారు రాయల వారిని ఒక విధముగా అర్థించి తన ఆసనము నుంచి లేచి తిమ్మన్న కూర్చున్న చోటికి వెళ్ళి, ఇంత ముఖమాటం ఏమిటయ్యా? ఎలా బ్రతుకుతావయ్యా? కవివే గాని నీలో అమాయకత్వమే ఎక్కువ. భయపడకు, మేమున్నాము. ప్రభువులు ఏదో విధముగా నీ నగలు నీకు ఇప్పించగలరు అని భరోసా ఇచ్చాడు. తమ దయ, మీరన్నట్లు నేను అమాయకుడిని. నా అజాగ్రత్త వలన ఒకవైపు నగలు పోయినవి. నా కారణంగా కొత్వాలు వారు మాట పడాల్సి వచ్చింది అని నీరస స్వరముతో తిమ్మన చేతులు జోడించి తాతాచార్యుల వారికి చెప్పాడు. ఆ పక్కనే ఉన్న మిగిలిన కవులు చెరోవైపు నుంచి పలకరించారు.
తాతాచార్యులు తిమ్మనను పరిశీలనగా చూసి, ఓయి అమాయకుడా, నిజము చెప్పు, నిన్ను దొంగలు గాయపరిచినట్లున్నది. మెడక కట్టు ఏమిటి? తల తిప్పలేకపోవచ్చున్నావు. చేత్తో కట్టుబడిన చోటంతా ఆప్యాయంగా తడిమాడు తాతాచార్యులు. ఆ స్పర్శకు తిమ్మన విలవిలలాడిపోయాడు. కవులందరూ దిగ్గున లేచి, ప్రభు, తమ ఏలుబడిలో ఈ కవికి ఎంత కష్టము సంభవించింది. ఆ దొంగలు సర్వము దోచుకున్నదే కాకుండా చావ చితక తన్నినట్లుంది. చెప్పుకోవడానికి సిగ్గుపడి పాపం శారీరకంగా హింసభరిస్తున్నాడు. తమరు చూడండి అని ఏకకంఠముతో చెప్పారు. వారిలో రామలింగ కవి లేవనే లేదు. తల ఉంచుకుని కూర్చున్నాడు. ఓయి రామలింగ, తిమ్మన కష్టము నీది కాదా? నీకు కానట్టుగా అలా శిలలా కూర్చున్నావు. లేచి నీ నిరసనను మన ఏలికకు తెలియజెప్పు. అల్లసాని పెద్దన మందలింపుగా చెప్పాడు. రామలింగ, పోయిన ఆభరణాలను నీ వద్ద సేకరించుచున్నట్లు అట్లెలా భయపడెదవు? రావయ్యా, మనలో ఒకడికి తీరని కష్టం వచ్చినప్పుడు మనమంతా ఒకటే అనే చాటుకునే అవకాశం వచ్చింది. పింగళి సూరన గొంతు పెంచి చెప్పాడు. ఇదేమి ఛాదస్తం? కొంపదీసి నీకు ఏ దెయ్యమో పట్టలేదు కదా? కొట్టిన రాయిలా ఉన్నావేమిటి? కదిలి రావయ్యా. నవ్వుతూ రామరాజభూషణుడు రామలింగ కవిని లేవనెత్తాడు. వేషమెత్తు కదలలేదు. అంతా కలిసి ఉన్నాం అనుకుంటే ఇతగాడు ఒంటరిని అని నిరూపించుకుంటున్నాడు. ఎప్పుడూ మాతో కలిసే కదా ఉంటున్నావు? నిష్ఠూరంగా అనేసి తల తిప్పుకున్నాడు దూర్జటి. ఒక విధముగా కవులందరూ రామలింగనిపై అక్కసుతో రగిలిపోతున్నారు. రాయలవారు కూడా వింతగా చూసి, రామలింగ, మీలో ఒకరికి తీవ్ర నష్టము వాటిల్లితే నీకు ఏమీ పట్టదా? చూసావా, కవుల లోకం నిన్నే తప్పు పట్టుతున్నది. అసలెందుకు అలా ఉన్నావు? నీకు కలిగిన కష్టము నాకు చెప్పుకో అనునయంగా అడిగాడు. ప్రభు, తమ దయ వల్ల నాకే కష్టము కలగలేదు. నా మనస్సు ఎంతో బాధతో మూలుగుచున్నది. ఎలా చెప్పడమో తెలియకున్నది అని బదులిచ్చాడు రామలింగుడు. రామాయణంలో పిడకల వేటల మధ్య ఈ రామలింగని గురించి ఎందుకు? ముందు రాత్రుల యందు నగరంలో జరిగే దొంగతనాల గురించి ఏదో ఒకటి చెయ్యండి. లేకుంటే మా బోటివారు గుండెలపై చేతులు వేసుకొని నిద్రపోలేరు. రామరాజభూషణుడు రాయలకు ఒక మంచి సూచననిచ్చాడు. రాయలు ఆ పనిలోనే పలు రాజోద్యోగులకు సూచనలు ఇచ్చి, ఇక నగరములో దొంగతనము జరిగిందంటే నేను ఒప్పుకోను, మిమ్మల్ని దండిస్తాను. కళ్ళలో ఒత్తులు పెట్టుకుని వెతకండి, అనుమానం ఉన్నవారిని అదుపులోకి తీసుకోండి అని తీవ్ర కోపంతో హెచ్చరించాడు. సభంతా నిశ్శబ్దముగా మారిపోయింది. అంతా చెవులు రిక్కించి రాయలవారి ఆదేశాలను విన్నారు. హెచ్చరిస్తున్నాను, రేపు ఉదయములోగా నంది తిమ్మన నగలు, ఈ నర్తకి నగలు మీరు వెతికి తీసుకొని రావాలి. లేకుంటే మీరెవరూ నాకు మీ ముఖం చూపవద్దు. మీ ఉద్యోగాలకు భద్రత ఉండదు. రాజోద్యోగులు గజగజలాడిపోయారు. వారి ముఖాలలో నెత్తురు చుక్కలేదు. అతి పెద్ద నగరములో ఒక్కరోజు గడువులో ఎక్కడని వెతికి పట్టుకురాగలము అని ఎవరికి వారే అనుకుంటూ తలలు పట్టుకున్నారు. వారి పరిస్థితిని గమనించిన తాతాచార్యుల వారు రాయలవారి ఆగ్రహం చూశారు కదా, అందుకు కారణము ఉంది. ఒకవైపు అమాయక కవీంద్రుడు నందితిమ్మన, మరోవైపు కేవలం నాట్యంతో పట్టపోసుకునే నర్తకి మోహనాంగి సంపాదించిన సంపదను దోచుకుపోయిన వారిని ఎలాగైనా పట్టుకోవాలని రాయలవారికి ఉన్నందున మీ వంతు గడువులో సాధించి దొంగలను సభలో నిలపండి. ఉద్యోగులకు మరో కోణంలో చెప్పాడు. కవులందరూ సంతృప్తి చెందిన వారే కూర్చున్నారు. మోహనాంగి, నీవు వెళ్ళవచ్చు. నీ నగలు దొరకగానే నీకు కబురు పెట్టి అప్పగించగలము. నీవు ఎలాంటి అధైర్యము చెందవద్దు. మహామంత్రి తిమ్మరసు అభయము ఇచ్చాడు. అప్పుడు లేచాడు రామలింగ కవి. పూజ్య అప్పాజీ, మీరు తొందరపడి అభయము ఇచ్చేయకండి. మనలందరినీ సృష్టించిన ఆ సర్వేశ్వరునికే సాధ్యం కానిది. మీరు పాపం ఆ మోహనాంగికి ఆశలు రేపుతున్నారు. దొరికితే మన తిమ్మన నగలు, లేకుంటే మోహనాంగి నగలు మాత్రమే దొరకగలవు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇద్దరివి దొరకవు. దీనికి నేనే ప్రబల సాక్షిని.
నాకు సభ అనుమతిస్తే వివరాలు తమ ముందు ఉంచుతాను అని వినమ్రంగా చెప్పాడు. అయోమయంగా చూశారంతా. ఒక్కసారి సభలో కలకలము రేగింది. రాయలు తన ముఖముపై చల్లని నీరు చల్లినట్లు అయిపోయాడు. ఇంత త్వరగా ఈ దొంగల ముడి విడిపోతుందా అని ఆశ్చర్యపోతూ, రామలింగ, అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పు అని రాయలు రామలింగ కవిని ఉద్దేశించి ఆదేశించాడు. ఏలినవారు నా యందు దయ ఉంచి ఈ నగల వ్యవహారములో నాకు పూర్తిగా స్వేచ్ఛనియాల్సి ఉంటుంది. తక్షణం నందితిమ్మన వారి అర్ధాంగిని ఈ సభకు రప్పించండి. ఆమె నగలు గుర్తించాల్సి ఉంది. అలాగే కొత్వాలును కొంతసేపటి వరకు నా ఆధీనంలో ఉండనిచ్చి నేనేమి చెప్పినా అది తక్షణము విని ఆచరించేటట్టు ఆదేశించండి. ఈ నగల దొంగతనము ముడివిప్పుతాను, కానీ ఒక షరతు. ఇరువురి నగలలో ఒక్కరివి మాత్రమే చూపగలను. ఇందులకు అంగీకరిస్తేనే అని రామలింగడు గొంతు కంగుమని వినిపించాడు. రాయలు అన్నింటికీ ఒప్పుకున్నాడు. అందరిలో ఉత్కంఠట మొదలయ్యింది. కవులు అయోమయంగా చూశారు. రామలింగడు ఏదో గట్టి ఆధారము లేకుండా ఇలా లేచి ఏకంగా దొంగతనము ముడివిప్పుతాను, నగలు గుర్తించేందుకు నందితిమ్మన వారి అర్ధాంగిని పిలవమంటున్నాడంటే ఇక్కడ చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయన్నమాట అని ఎవరికి వారే అనుకుని గుడ్లప్పగించి చూడసాగారు. సభంతా ఉత్కంఠభరితం అయ్యింది. క్షణాల్లో నందితిమ్మన భార్య విచ్చేసింది. తన బంగారు నగలు దొరికిపోయినందుకు ఎనలేని సంతోషంతో ఉందామె. నగల కోసము నలుదిశలా పరికించ చూడసాగింది. ఆమెను చూసిన రామలింగుడు నవ్వి, అలా కూర్చోవమ్మా, నీ నగలకు ఎక్కడికి పోవులే. నిన్ను పిలిపించింది నీ నగలు నీకు ఇచ్చి పంపటానికే. నిన్ను చూస్తుంటే సాక్షాత్తు భాగవతము కాలము నాటి రుక్మిణియే కనిపించుచున్నది అని చేతులు జోడించాడు. ఆమె పిచ్చిమాలోకంలా ముచ్చటలాడిపోయింది. రాయలకు అర్థము కాలేదు. రామలింగుడి వైపు అదోలా చూశాడు. రామలింగని సంబోధన చిత్రంగా ఉంది. తిమ్మన కవి భార్యను రుక్మిణితో ఎందుకు పోల్చాడు? మరింత ఆశ్చర్యానికి లోనై చూశారు. అక్కడున్న ప్రతి ఒక్కరిలో ఉత్కంఠత. అక్కడే ఉన్న మోహనాంగి ఒకంత తత్తరపడి, ఓ కవీంద్ర, నా నగలు పోయాయి. తమరు సాటి కవీంద్రుని భార్యను పిలిచి ఆమెకే నగలిచ్చి పంపుతున్నారు. దొరికినవి మాలో ఒక్కరివే అంటున్నారు. నాకు మొండి చెయ్యి చూపుతున్నారు. ఇదేమి న్యాయం అని అడిగింది. నిజమే కదా, ఇదేమి అధ్వాన్నపు నీతి అని కొందరు, బాహాటంగా మరికొందరు ఏసడిస్తూ సభలో మూతులు కొరుక్కున్నారు. రాయలు అందరూ మనసులో ఉన్నది తాను అడిగినట్లు, రామలింగ, నువ్వు తప్పుగా ప్రవర్తిస్తున్నట్లు ఉంది. ఒక్కరికే న్యాయం చేయుచున్నట్లు నీ మాటలు ఉన్నాయి అని నిలదీశాడు. లేదు ప్రభు, నా నుంచి చిన్న తప్పును కూడా తమరు చూడలేరు. మోహనాంగి అడగడంలో తప్పు లేదు. ఆమెకు ఈ సభలో ఉన్న వారందరికీ జవాబుదారీని నేనే. ఓ మోహనాంగి, నువ్వు పేరులోనే కాదు, రూపంలో కూడా మోహనాల కుప్పవు. నా కంటికి ఆనాటి భాగవతంలో సత్యభామలా గోచరిస్తున్నావు. నీకు అన్యాయము చేయను. ఏది ధర్మమో అది నీవే సెలవు ఇయ్యవచ్చు. ఎవరు అన్యాయానికి గురి కానవసరము లేదు. ఆమెకు చేతులు జోడించాడు. ఆమె బిక్కముఖము వేసింది. వద్దు కవీశ్వర, తమరు నాకు చేతులు జోడించడమా? నేను తగను. నా ఆయుష్ క్షీణిస్తుంది. నన్ను మన్నించండి అని తిరిగి ప్రతి నమస్కారము చేసింది మోహనాంగి. ఓ సభాసదులారా, మన చక్రవర్తి సమక్షమున తిమ్మరసు వంటి రాజకీయ ధురంధురుల ముందు, తాతాచార్యుల వంటి పెద్దల ముందు నేను ఈ సభలో నిజమే చెప్తున్నాను. అబద్ధాల జోలికి పోవడము లేదు. నా భార్య పిల్లలపై ప్రమాణము చేసి సత్యము పలుకగలను. రామలింగను పలుకులు సభలో కంచు కంఠ ధ్వనిలా మ్రోగాయి. ఆ వెంటనే చెప్పటం మొదలుపెట్టాడు. సభలో సూది పడినా శబ్దం వినిపించేటట్టు ఉంది. రాయలకు ఒకటే ఉత్కంఠంగా ఉంది. కళ్ళు పెద్దవిగా చేశాడు. గత రాత్రి నిద్ర పట్టనందున ఇంటి ముంగిట ఓ నులక మంచముపై నడుము వాల్చి తిని వీధంతా నిర్మానుష్యముగా ఉంది. ఒక వ్యక్తి ముక్కుతూ మూలుగుతూ ఆ వీధిన పడిపోవచ్చున్నాడు. చూసేసరికి అతడు తీవ్రంగా బాధపడుతున్నట్లు అనిపించింది. నాకు నేనుగా అతనిని, నాయన,
ఎవరు నీవు? ఇంత రాత్రివేళ అంత బాధపడుతూ ఎక్కడికి వెళుతున్నావు అని అడిగి తిని. అందుకు అతడు, ఏమని చెప్పను సామి, మీ వంటి కపిస్పరుడు తిమ్మన నగలు పోయాయట. కొత్వాలు అతని భటులు నన్ను నగలు దొంగిలించావా లేదా అని చావ చితక బాదారు. ఇంటి వరకు వెళ్ళగలనో లేదో సామి అని బదిలిచ్చాడు. నాకు అతడి మాటలకు నవ్వు వచ్చింది. చూడరా అబ్బి, నీ మాటలు మళ్ళీ నిన్ను ఇరుకున పెట్టగలవు. కపీశ్వరుడు కాదు, అలా అంటే అర్థం మారిపోతుంది, కవీశ్వరుడు అనాలి అని తప్పుదిద్దాను. అందుకు అతడు, సామి, అది తిమ్మనగారు రంగసాని వీధిన పడి అర్ధరాత్రుల యందు తిరగడము నేను ఎన్నిసార్లు చూడలేదు. పెద్దోళ్లకు చెల్లుతాయి, నా మాట ఎవరు వింటారు అని దిగులు పడ్డాడు. ఇదేదో కొత్త కథలా ఉందే అని వాడిని నా నులక మంచం మీద కూర్చోబెట్టి తినడానికి తీపి తినుబండారాలు ఇచ్చి, నాయన నువ్వు చూసింది మా నంది తిమ్మనే కదా, రంగసానింటికి పోతున్నాడా లేక ఇంకెవరింటికైనా పోతున్నాడా అని అడిగి తిని, సామి, మీరంతా అనుకున్నట్లు ఆ కపి మంచోడు కాదు. రంగసానింటికి ఎదురుగా కొత్తగా ఒక చిలక వచ్చిందట, అదే నాట్యగత్తెట. దానితో మన తిమ్మన ఉంటున్నాడు. బంగారము పోయిందని ఫిర్యాదు చేశాడు. అందులో నిజము లేదు, దానికి ఇచ్చేసి ఉంటాడు. ఆ అబద్ధం మా పేనాలపైకి వచ్చింది. చావు దెబ్బలు తిన్నాను అని వజ్రాయుధంతో చరిచినట్లు చెప్పాడు. రామలింగుడు జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్తుంటే సభలోని వారు తొలుత సంభ్రమాశ్చర్యాలలో మునిగి ఆ తరువాత తేరుకుని నవ్వులలో తేలియాడడం మొదలెట్టారు. నంది తిమ్మన బిక్కముఖము వేసి తలదించుకున్నాడు. ఇలా జరుగుతుంది అని అనుకుని ఉంటే ఏదో విధంగా వెళ్ళిపోయేవాడు. పట్టులో పెట్టలా దొరికిపోయాడు. తన భార్య వైపు చూడలేకపోతున్నాడు. ఆమెకి ఏ కొంతో అర్థమైనట్లు భర్తను తినేసేలా చూడసాగింది. అది గమనించిన రామలింగుడు, అమ్మా రుక్మిణీదేవి, నీ పాత్ర భాగవతమందు సాత్విక లక్షణాలతో కూడుకున్నది. నీవు సత్యభామ అవతారం ఎత్తరాదు. ఈ తరహా భర్త వైపు కోపపు చూపులు చూడరాదు. ఆమెకు చెప్పి ఇటు తిరిగి, అయ్యా, మన కథ ఎందాక వచ్చింది అని సభను ఉద్దేశించి ప్రశ్నించాడు. తిమ్మనవారు పోగొట్టుకున్నాను అని చెప్తున్న బంగారు నగలు దొంగలింపబడలేదు. ఆయన ఎవరికో ఇచ్చారని దొంగగారు తమకు చెప్పినట్లు చెప్పారు. సభలో పలువురు ఏకకంఠముతో రామలింగని ప్రశ్నకు బదిలిచ్చారు. ఈసారి రాయలవారు నవ్వులో తేలియాడారు. తిమ్మన వైపు జాలిగా చూశారు. అతడికి తలెత్తుకోలేని పరిస్థితి ఎదురయ్యింది. సరే, మీరన్నట్లు ఆ దొంగను ఇక నుంచి నేను దొంగగారు అని పిలుస్తాను. కథలోకి వెళదాం. అయితే అతడిని మెల్లగా ముగ్గులోకి దించాను. మనమిద్దరం అక్కడికి వెళదాము. నీవు అనవసరంగా చావు దెబ్బలు తిన్నావు కనుక నీకు దొరికితే ఆ బంగారు నగలు దోచుకో. నేను మా వాడి సరస శృంగారాన్ని కనులారా తిలకిస్తాను. పాపం నంది తిమ్మన ముద్దు పలుకులు విని ఉన్నాను, కానీ అతని సరసల్లాపాలు ముక్కుతో పలుకుచుండగా వినాలని నా కోరిక అని వాడికి నగల ఆశ చూపాను. వద్దు స్వామి, రాజభట్లు నన్ను బతకనీయరు అని అతను తన భయాన్ని వ్యక్తము చేశాడు. నేను మరింత ప్రోత్సహించాను. 64 విద్యలలో చోర విద్య ఒకటని నమ్మబలికాను. చివరికి ఇద్దరము కలిసి ఆ రాత్రి చీకటిలో కలిసిపోయాము. దొంగగారు తీసుకువెళ్ళిన ఇంటి నుంచి పరిమళం వెదజల్లినట్లు సువాసనలు వస్తూ ఉంటే ఇద్దరము వెనక నుంచి లోపలికి ప్రవేశించాము. నేను మతి తిప్పి నోట మాట రాకుండా అయిపోతిని. ఎందుకో తెలుసా, మన నంది తిమ్మన వారు తాను రచిస్తున్న పారిజాత అపహరణం గురించి చెప్తుంటే కవి ఎక్కడున్నా తన కావ్యం గురించి ఆలోచిస్తాడా అని ఒకంత సంభ్రమానికి లోనయ్యాను. కానీ అది ఎంతోసేపు నిలవలేదు. అయ్యా రామలింగ కవిగారు, ఇలా నిదానంగా చెప్పుకుంటూ వెళితే మేము భరించలేము. తిమ్మనవారు ఏమి చేస్తున్నారో చెప్పండి. ఆసక్తిగా వింటున్న వారిలో కొందరు పరిసరాలను మరిచి ఎలుగెత్తి మాట్లాడారు. తిమ్మరసు, తాతాచార్యులు, కవి దిగ్గజాలు ఒకరేమిటి, అంతా చెవులు రిక్కిరిచి వింటున్నారు. రామలింగుడు ఉపోద్ఘాతాలతో చెప్తుంటే భలే బాగున్నా ఏ క్షణమైనా రాయలవారు కలగజేసుకుని, ఇంతటితో ఆపవయ్యా, ఇది ఒక విధముగా ఆంతరికము,
వేరే చోట చెప్పు అని అంటే ఇంతవరకు ఉత్కట్టంగా విన్న తాము సగము విన్నామే అని బాధపడుతూ వెనుదిరగాలని ఎవరికి వారే లోపల అనుకోసాగారు. అందరికీ నరాలు తెగే ఉత్కంఠత వారిని ఆవరించింది. పరిసరాలను మరీ మరిచి వింటున్నారు. ఆ మహాకావ్యంలో చెరుకుగడ లాంటి పద్యాల రుచి ఆ వన్నెల విసనకర్ర అయినా ఇదిగో ఈ మోహనాంగికి వినిపిస్తున్నాడు. అది ఎలా అంటే తాను శ్రీకృష్ణుడిగాను ఈమె అపర సత్యభామగాను ఊహించుకుని మరీ చక్కగా అనునయించాడు. ఏది ఏమైనా నా 2 కళ్ళు ధన్యమైనవి. మీకెవ్వరికి లేనిది నాకు దక్కింది. నా 2 నేత్రాలు వీక్షించి తరించినవి. నా 2 చెవులు అమృతధారలు కురిపించే నంది తిమ్మన వారి పద్యాలు విని మంచు ముద్దలైనాయి. అక్కడ నేను ఏమి చూశానో మీకు చెప్తాను. ఇక్కడ కవీంద్రుని సరసల్లాప మృదుమధుర పలుకుల గురించి వివరిస్తాను వినండి. ఓ చిలకల కొలికి, నీవు ఈరోజు ఈ దాసుని వద్ద నీ తీయని చిలుక పలుకులు పలుకవేమి? నేను చేసిన తప్పిదము ఏమి? నీ విశాల వక్షస్థలముతో నన్ను బిగియా కౌగిలించుకొని ఉక్కిరి బిక్కిరి సేయవా? ఆ భాగ్యము నాకు కలుగజేయవా? అయినను నేను చెప్పినది వినుము. నేనే కాంతలను గూడినను వారి చెంత కూడా కలువ కన్నుల దానవైన నిన్ను తలచకుండా ఉండలేనని నీకు తెలియదా అని మన తిమ్మనవారు మోహనాంగిని వాటేసుకున్నారు. ఇక ఆమె పరిస్థితి ఒంటి నిండా బంగారు ఆభరణాలతో నిండినదై ఉంది. వారి మధ్య చిన్న దీపపు సిమ్మె గుడ్డిగా కాంతులీనుతున్నది. ఓ మానస చోర, తమరింటిలో ఉన్న నగలు అన్నీ ఊడ్చుకొని వచ్చి ఇచ్చారు. ఇలా నగలు పోయినవని చక్రవర్తికి ఫిర్యాదు చేశారు. చుట్టూ తిరిగి మన మీదకు రాదు కదా. బిగియా కౌగిలించుకుని గారాలు పోయింది. ఓసి నాట్యమయూరి, మీ వంటి వారికి మగవాడిని ఇట్టే పసిగట్టగల నైపుణ్యం ఉంటుందని విన్నాను. కానీ నీవింత బేలవమైన మాటలు మాట్లాడుతున్నావేమి? చక్రవర్తికి కవులంటే పిచ్చి అభిమానం కనుక నా ఫిర్యాదు నమ్మి పోయిన వస్తువులని ఇవ్వగలడు. వాటిని ఏదో రోజు నా ఆలిని మోసగించి ఎత్తుకుని వచ్చి నీకు సమర్పించగలను. ముక్కుతో తిమ్మనవారు పలుకుతూ బహుచక్కగా ఆమెకు బ్రహ్మవరాలను మితిమీరిన ప్రేమతో ఇచ్చారు. మరలా ఇస్తే మరి మా అక్క అదే మీ అర్ధాంగి అంగీకరించునా? ఈసారి ఆమె నమ్మదుగాక నమ్మదు అని బొంగమూతి పెట్టింది ఇక్కడ నిలబడున్న మోహనాంగి. నవ్వులతో హోరెత్తిపోయింది సభ. చెవులు రిక్కిరిచి వింటున్నారు సభికులు. నంది తిమ్మన చేష్టలుడిగిపోయి కూర్చున్నాడు. ఇంతటి ఆనంద సమయమున మీ అక్కనెల తలచెదవు? అది సాత్వికురాలు. అంటే నా కావ్యమందు ఆమె పాత్ర రుక్మిణి. దానికి నగలు ఎందుకు? పూజలకు చిన్ని తులసీదళమున్నా చాలు. ఆభరణాలు, తళుకులు, దగదగలు నీ వంటి చంద్రముఖికి నీ అమోఘమైన లావణ్యాన్ని మరింత రంజింపజేస్తాయి. నగలు రంజిల్లుతాయి అని తిమ్మనవారు సెలవిచ్చారు. సభ అంతా నవ్వులతో ఊగిపోతూ ఉంటే తిమ్మన, మోహనాంగి మరీ తట్టుకోలేకపోయారు. ఆమె రామలింగని ప్రసంగానికి అడ్డుపడింది. ఇంతటితో ఆపివేయండి. పాపము ఆయన నాకంటే సిగ్గుతో కుంచుకుపోతున్నారు. నాకు నగలు ఏమీ వద్దు, నేను వెళ్ళిపోతాను. మోహనాంగి రామలింగ కవిని వేడుకుంది. వారకాంతవైన నీవు సిగ్గుపడకూడదు. నీవి సభలో ప్రసంగించుటకు అర్హత కోల్పోయినావు. మీరిరువురు చేసిన తప్పు మీ వరకైనచో విడిచిపుచ్చవచ్చు. ఒక విధముగా రాజద్రోహము చేసినారు. అబద్ధపు ఫిర్యాదులు చేశారు. చక్రవర్తినే మోసగించారు. నీవలే నందితిమ్మన ఎందుకు నా మాటలకు అడ్డుపడలేదు? అతడికి ధర్మము తెలుసు గనుక. రామలింగడు ఆమె నోరు మూయించాడు. మోహనాంగి బిక్కముఖముతో రాయలవారి వైపు దీనంగా చూస్తూ నిలబడింది. సభలో అసలే నవ్వుల జడివానలో మునిగి ఉంది. అందుకే ఎవ్వరూ నోరు విప్పలేదు. తిరిగి రామలింగడు చెప్పసాగాడు. అన్నట్లు దేవి, నా కావ్యములో అలకబూనిన సత్యభామ సర్వాభరణములను విడిచి మాసిన చీర కట్టుకొని చీకటి గృహమున మన్మథ వేదనతో అపర సత్యభామ వలె నాకు దర్శనమియ్యవా? మీరు కోరాలే గాని ఏ కోరికనైనా తీర్చగలది మోహనాంగి. వెంటనే
లోపలి గదిలోకి పోయి వచ్చినది. ఆభరణాలు లేకుండా కూడా మోహనాంగి సహజ సౌందర్యముతో మెరుపు తీగ వలె కనిపించినది. ఆమె చెవిలో చెప్పి ఒప్పించాడు నందితిమ్మన. అది ఏమిటి అంటే, సత్యభామ అలుక తీర్చవలెనని శ్రీకృష్ణుడు ఆమె పాదాలపై తన శిరస్సును ఉంచుతాడు. ఆమె తన ఎడమ పాదముతో తన్నేస్తుంది. ఈ సన్నివేశము తప్పక మన మధ్య జరిగి తీరాలి అని పట్టుబట్టాడు. ఆమె ఎట్టకేలకు ఒప్పుకుంది. నందితిమ్మన ఈ అపర సత్యభామను తను పాత్రలో లీనమై ఎంతోసేపు బతిమాలి బహమాలి చివరకు ఆమె పాదాలను తలవంచి మ్రొక్కాడు. మాటిచ్చినందుకు మోహనాంగి తన ఎడమ పాదముతో తన్నింది. ఎగిరి కొద్ది దూరంలో పడ్డాడు. ఈ తన్నడములో చాలా అతి ఎక్కువైనది. కొంతసేపటి వరకు తేరుకోలేకపోయాడు. కాలు చేయి కూడదీసుకొని అతి కష్టము మీద లేచి లేనిపోని గంభీరాన్ని ప్రదర్శించాడు. అతడు రాసిన ఒక అమృత తుల్యమైన పద్యాన్ని అప్పుడు ఆలపించాడు. అదేమిటి అంటే, ఓ సత్యాదేవి, నీ ప్రణయకోపముతో నీవీ దాసుని దండించితివి. అది గొప్ప సన్మానమే. కానీ కోమలమైన నీ మెత్తని పాదము నా శరీరముపై గల కఠినమైన ముళ్ళ వంటి రోమాలను గుచ్చుకుని ఎంత బాధపడితివో. ఇప్పటికైనా నీ కోపము విడిచిపుచ్చుము. పద్యము రాగాలాపన ముగించి నందితిమ్మన తన మెడ పట్టుకుని చాలా బాధపడ్డాడు. మోహనాంగి చాలా నొచ్చుకుని ఉపచర్యలు చేసింది. కానీ అతడి నొప్పి ఎక్కువ కాసాగింది. సత్యభామ తన భర్తను అతి సున్నితంగా తన్నింది. కానీ అపర సత్యభామ తన్నిందేదో గాడిద తన్నిన విధములో తన్నింది. ఇక ఏవేవో పసరలు చూర్ణాలు రాయడము పోయడముతో పాప మోహనాంగి అవి రాయించుకోవడంలో నందితిమ్మనవారు అదేదో తీయగా పుల్లగా ఉన్నటువంటి ఆనందములో మునిగి తేలారు. ఈలోగా నాతో వచ్చిన దొంగ కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు మొత్తం చెక్కబెట్టాడు. ఓ చీరలో నగలు మూట కట్టాడు. సద్దుమణిగాక పంచుకుందాము. ఈ ఒప్పందముతో ఆ మూటను నా ఇంట్లో దాచేందుకు ఒప్పుకున్నావు. ఇది జరిగిన తంతు అని వివరించాడు రామలింగ కవి. రామలింగ కవి ఆదేశము మేరకు కొత్వాలు రామలింగని ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న నగల మూటను తెచ్చారు. వాటిని నందితిమ్మన భార్యకు ఇచ్చి సరిచూడమ్మా అని అందించారు. అప్పుడు ఆమె చాలా ఆనందముతో ఆత్రంగా నగలు అందుకొని, ఇవి నేను పోగొట్టుకున్న నగలే అని తన గుండెలకు హద్దుకుంది. ప్రభు, రుక్మిణమ్మ తనవే అంటుంది, ఆమెకి ఇచ్చి పంపండి. ఇక ఈ అపర సత్యభామ వారికి దినమునకు కోరినంత బంగారం ఇచ్చు శమంతకమణి అనే నాట్య విన్యాసము ఆమె వృత్తిలోనే ఉంది. ఉరకలెత్తే వయసు ఈమెది. పైగా వారకాంత తనే సంపాదించుకోగలదు. దయతో ఈమెను క్షమించండి. కావ్యము రాయడము దేవుడిచ్చిన వరము. కానీ పవిత్రమైన కావ్యములో పాత్రధారి కావడము, ఆ అనుభవాలను తనపై రుద్దుకోవడము, అందుకు తానే ఇంట్లో నగలు దొంగలించి వారకాంతకు ఇచ్చి ఏమీ ఎరుగని వాడిలా ఫిర్యాదు చేయడము నందితిమ్మన వారు చేసిన భరించరాని నేరము. వీళ్ళిద్దరినీ ధర్మప్రభువులు క్షమించి విడిచిపెట్టగలరని ఆశిస్తున్నాను అని రామలింగ కవి 7 వారాల నగల కథను ముగించాడు. రాయలవారు నవ్వుతూనే, ఏమిటయ్యా నందితిమ్మన, ఇదంతా ఎందుకు చేసినట్టు? మెత్తగా ముద్దుగా పలుకులు పలికే నీవా ఇవన్నీ చేసినది? పారిజాతాపహరణం గురించి నాకు మాట వరసకైనా చెప్పలేదేం? నాకంటే నీకు మోహనాంగి ఎక్కువయిందా? రామలింగ కవి నన్ను ఇక్కడ వారందరినీ పదే ఊరించి వినిపించాడు. అతడు అన్నట్లు చెరుకుగడ తీయదనాన్ని సంతరించుకున్నది. తప్పక నాకు వినిపించాలి. ఇక మీరు చేసిన తప్పులు క్షమించరానివి. ఈ సభలో రామలింగ కవి మీ ఇద్దరిని దోషులుగా నిలిపాడు. ప్రజల ముందు చులకన అయ్యారు. ఇంతకంటే వేరే శిక్ష ఉండదు. కనుక మిమ్మల్ని విడిచిపెడుతున్నాను. మోహనాంగి, నీ నాట్య ప్రదర్శన ఏర్పాటు చేస్తాము. ఆ తరువాత నీకు ఉచిత రీతిన ధనకనక వస్తువాహనాలతో సంతృప్తిని చేస్తాను. నీవు ప్రదర్శించు నాట్యము, నీ పదఘట్టాలను చూడాలనుకుంటున్నాను అని రాయలవారు అనేసరికి ఒక్కసారిగా
సభంతా గొల్లుమంది. మోహనాంగి సిగ్గుతో కుంచుకుపోయింది. తిమ్మన ముఖం ఎత్తలేకపోయాడు. అతని భార్య గొంతు విప్పి, అయ్యా, రాజ్యవైద్యులకు చూపించి ఈయనకు మెడ కుదుట పడనియ్యండి. ఆ పాపిష్టిది ఏ భూతమో అయి ఉంటుంది. ఇంతగా తన్ని తీవ్రంగా గాయపరిచింది. కళ్ళనీళ్లు తిప్పుకొని రాయలవారిని వేడుకుంది. అమ్మా రుక్మిణి, మరి రాయలవారికి పని ఏముందమ్మా? ఇలా వారకాంతలతో తన్నించుకు వచ్చిన వారికి ఆ ధర్మప్రభువు వైద్యం చేయించుట తప్పదు కదమ్మా. నీవు సాత్వికురాలువని నీ భర్తే సెలవు ఇచ్చాడు. నీకు తులసీ దళమున్నా చాలునన్నాడు. నీవు ఆ సత్యభామను భూతము దెయ్యము అని దూషించరాదు. ఆమె నాట్య ప్రదర్శనను నీవును చూడాలి. అప్పుడు తెలియను ఆమె పాదములు ఏనుగు పాదముల కంటే బలమైనవని. ఇప్పటికే నీ పతిదేవునికి ఎరుకైనది. రామలింగడు తిమ్మన భార్యకు ఓదార్పుగా పలికాడు. మళ్ళీ సభంతా నవ్వులు పులుముకున్నాయి. ఈరోజు కథ విన్నారు కదా. రేపు ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.